లేదండి, వాళ్ళ గురించి ఒక డెసిషన్ తీసుకుంటాము. ఎందుకంటే చాలా మంది కొంతమంది విల్లింగ్ ఉన్నారు. విల్లింగ్ ఉన్న వాళ్ళకి నిజంగా మనకు అవసరం అయితే వాళ్ళకి ట్రైన్ అప్ చేయటమా, ఒక టెస్ట్ క్రియేట్ చేయటమా చేయాలి, డెఫినెట్ గా చేయాలి. వాళ్ళకి ట్రైన్ అప్ చేయాలి, లేకపోతే టెస్ట్ మళ్ళీ పెట్టాలి, అవన్నీ ఒక ప్రొసీజర్ ఉంటుంది. లేదు వాళ్ళు కనుక అన్విల్లింగ్ లో ఉండుంటే కనుక ఏదైనా డిపార్ట్మెంట్ వైజ్ చాలా మంది అందులో ఎంటెక్ చేసిన వాళ్ళు స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా మనం కూడా టేకప్ చేసుకుని మిగతా డిపార్ట్మెంట్స్ లో వాళ్ళని ఎలాగ మనం మెట్ చేయాలనేది ఒక దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ అవుట్ తీసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ సూన్ కూడా మిగతా ఈ ఇష్యూస్ అన్ని క్యాబినెట్ లోకి వెళ్ళాల్సిన ఇష్యూస్ అన్ని కూడా తర్వాత మీతో డిస్కస్ చేస్తాం. యూనిఫామ్ సర్వీస్ లోకి తీసుకురావాలంటే ఒక సిస్టమ్ ఉంది కదండి. టెస్ట్ చేయాలి, ఫిజికల్ టెస్ట్, మళ్ళీ రిటర్న్ టెస్ట్, రెగ్యులర్ ప్రొసీజర్ లోకి వెళ్తుంది. కాకపోతే దానికి ఎలా చేయాలనేది ఒకసారి మనం డీసీపీ గారితోనే సెక్రటరీస్తో ఒకసారి కూర్చొని మాట్లాడి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ వాళ్ళకైతే అన్యాయం అయితే జరగదు, అదైతే అన్యాయం అయితే జరగదు. ఇది ఒకటేంటంటే నేను వన్ ఆఫ్ ది బాధితురాలని మీకు ఒక విషయం చెప్పనా, స్టిల్ యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఈ రోజుకి కూడా నేను సోషల్ మీడియాలో బాధితురాలని. కాకపోతే ఏదో అంటారు కదా, మనకు మనం చెప్పుకోలేం కాబట్టి కాము కోరుకోవాలి. రివోక్ చేయడం కదండి, రివోక్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. నేనేమన్నానంటే రీఎంక్వైరీ చేద్దాం ఒకసారి ప్యారలల్ గా డెఫినెట్ గా. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది కౌంటర్ కేసులు నేను చెప్తున్నాను కదండి, యాజ్ ఏ హోమ్ మినిస్టర్ నా మీద 23 కేసులు ఉన్నాయి. సో అక్రమ కేసుల విషయంలోనే మాట్లాడుతున్నానండి. అక్రమ కేసుల విషయం అంటే చాలా మంది వెంటనే కేసులు పెట్టేయడం కానీ, ఆ టైంలోనే ఉన్న పొలిటీషియన్స్ ప్రెజర్స్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం, కేసులు పెట్టడం చాలా మంది జరిగినాయి. మినిమం 10 తక్కువ లేకుండా అందరి మీద ఉన్నాయి, చాలా మంది మీద ఉన్నాయి. ఈ పోలీస్ కేసు ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో ఆ అక్రమ కేసులు అన్నిటి మీద కూడా వీలైతే కమిటీ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసి మనం సీఎం గారితో కూడా మాట్లాడి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి వాటన్నిటిని ఎలాగ మనం చేయాలన్న దాని మీద కూడా దృష్టి పెడతాం. స్టార్ట్ అయిందిగా, స్టార్ట్ అయింది. మీరు ఎక్కడ స్టార్ట్ అయింది అంటారా? మీరు ఎక్కడ స్టార్ట్ అయిందని అడిగితే మీరు స్టేషన్కి వెళ్ళమని చెప్తాను నేను మిమ్మల్ని. డెఫినెట్ గా నేనేమంటానంటే లీడ్ అంటే పైన బాస్ ఎలా ఉంటే కింద చేసే వాళ్ళు అలా పని చేస్తారు. సో నేను లాస్ట్ టైము ఒక పగ ప్రతీకారం అన్న దీంతో పని చేస్తే తప్పక వీళ్ళు కూడా అలాగే పని చేయాల్సి వచ్చింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలా లేరుగా. ఈ రోజు నేను చాలా సందర్భాల్లో చెప్తున్నానండి, మీరు ఎక్కడ స్టార్ట్ అయిందని అడిగారు. రండి పోలీసు నిజంగా 164 సీట్స్ మేము తెచ్చుకున్నాం కదా, మేము నిజంగా ప్రతీకారం తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలనుకుంటే ఈ రోజుకి ఎంతమంది అరెస్ట్ అవ్వాలి చెప్పండి? అవునా కదా చెప్పండి? మేము అలా ఏం లేము కదా. అలాగే పోలీసు కూడా అంత అగ్రెసివ్ గా లేరు కదా. పోలీసు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా 10 days 14 days అయింది, హార్డ్లీ 14 days అయింది, 12 days 14 days అయింది. ఇంకా ఫర్దర్ గా చాలా రోజులు ఉంది. అలాగే అంతవరకు తెచ్చుకోం. ఈ రోజుకే మాకు కంక్లూజన్ వచ్చింది, 14 రోజులకే కంక్లూజన్ తెచ్చుకున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవి చేయాలి, ఇవి ఉన్నాయి పెండింగ్ అని చెప్పి మాకు ఒక అవగాహన వచ్చింది. దాని మీద ఎలా చేయాలన్నది కార్యాచరణకి వెళ్తాం. దిశ చట్టమే లేనప్పుడు రిఫార్మ్స్ ఉండేది ఏంటండి? దిశనే లేదు, దానికి రిఫార్మ్స్ ఎందుకు ఉంటాయి? సో దిశ పోలీస్ స్టేషన్స్ కూడా నేమ్ మార్చుకోవడానికి అది ఏ విధంగా క్యాబినెట్కి వెళ్ళాలా ఏంటన్నది ఒకసారి వర్కౌట్ చేస్తున్నారు. లేదు అదే చెప్పాను కదండి, అన్ని రాసుకున్నాం. హోమ్ గార్డ్స్ దగ్గర నుంచి, ఎస్ఐల దగ్గర నుంచి, విఆర్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అసలు ఎంతవరకు ఫండ్ మనం రైజ్ చేసుకోగలం, ఎంతవరకు ఫండ్ ఉంది, ఇంతవరకు ఎంత డిఫిషియట్ లో ఉన్నాం, వెహికల్స్ ఎన్ని కావాలి, పోలీస్ స్టేషన్స్ ఎన్ని కావాలి, ఈ ఎంత రిక్రూట్మెంట్ ఉంది, ఇంకా ఎంత వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్న ఆల్ కేటగిరీస్ అంత ఇన్డెప్త్ గా వెళ్ళాం. సో మేము ఒక రిపోర్ట్ అయితే మేము రెడీ చేస్తాం. ఈ రిపోర్ట్ బేస్ చేసుకుని స్టేజెస్ వైజ్ గా మాత్రం డెఫినెట్ గా మేము మీట్ అవుతాం.